మహానాడుని మలుపు తిప్పిన నారా లోకేష్ స్వయంగా సీఎం చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మాటిది. సరికొత్త చరిత్రకు నాంది పలికిన లోకేష్ ఇది పార్టీ అధినేత చంద్రబాబు నుంచి వచ్చింది. ఏదో ఆలాపనగా వచ్చిన కామెంట్స్ కావివి. ఊరికనే రావు ఇలాంటి వ్యాఖ్యలు. అందులోనూ తూకం వేసినట్లుగా ఒక్కొక్క అక్షరాన్ని బయటకు వదిలే చంద్రబాబు నుంచి ఇలాంటి కామెంట్స్ వినడం చాలా అరుదు. చంద్రబాబు మాటల్లో అర్థం ఏంటా అని డీకోడ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతూనే ఉన్నాయి అన్నీ. అందుకే ఈ మహానాడు అన్నింటికన్నా భిన్నం, ఒక అసాధారణం. అంతేకాదు 5 పిల్లర్లపై కడప మహానాడు నిర్వహించారు. 5 ఫార్ములాలతో ప్రజలకు, కార్యకర్తలకు పార్టీ భవిష్యత్తుపై ఒక దిశానిర్దేశం చేశారు. 43 ఏళ్ల పార్టీ మరో 40 ఏళ్ల పాటు కొనసాగేలా ఈ మహానాడుని ఒక వేదికగా ఉపయోగించుకున్నారు. ఇంతకీ ఏంటా పంచతంత్ర 5 పాయింట్ ఫార్ములా గురించి డీటెయిల్గా చెప్పుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. సగటు టీడీపీ కార్యకర్త నుంచి పార్టీలో సీనియర్ లీడర్ దాకా అందరి నోటి నుంచి ఒక మాట అయితే వినిపించింది. పార్టీ పుట్టుకు నుంచి మహానాడుకు వస్తున్నా కూడా ఈసారి చూసిన మహానాడు మాత్రం ఏదో కొత్తదనం ఉంది అనే మాట. ఈ పసుపు పండుగ ఇప్పటి వరకు జరిగిన వాటిలా కాదు అనే చర్చ అది. ఈ మహానాడు రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక కీలక మలుపు తిప్పిందని మాట్లాడుకుంటున్నారు. నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు, కానీ స్వయంగా చంద్రబాబే చెప్పి చెప్పకుండా ప్రస్తావించారు ఆ విషయాన్ని. ఇంతకీ ఏంటది? ఈరోజు లోకేష్ గారిని మీరు చూశారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోయే ఈ మహానాడుని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. తెలుగుదేశం పార్టీకి ఇదొక ట్రాన్సిషన్ పీరియడ్. తనని తాను కొత్తగా మార్చుకోవాల్సిన సందర్భం ఇది. దానికి సంబంధించిన వేదికే 3 రోజుల పాటు జరిగిన మహానాడు. కడప మహానాడుని ఒక మార్పుకి సంకేతంగా ఉపయోగించుకున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మాట్లాడిన ప్రతి మాట, మహానాడు వేదికగా వేసిన ప్రతి అడుగు, ప్రతి చర్య మార్పుని సూచించింది. అదేంటో కార్యకర్తలకు అర్థమైంది, రాష్ట్ర ప్రజలకి కూడా అర్థమవుతోంది. కడప మహానాడు 5 పాయింట్ ఫార్ములాతో సాగింది. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది కార్యకర్తే అధినేత అనే నినాదం. నారా లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాల్లో ఒకటే ఈ కార్యకర్తే అధినేత. ఒక రకంగా నారా లోకేష్ మానస పుత్రిక ఈ నినాదం. ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ, మంత్రిగా కీలక బాధ్యతలు చూస్తున్నప్పటికీ తన మనసుకు నచ్చేది మాత్రం పార్టీ కార్యకర్తలే అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు మొదటి నుంచి. ఇంతకీ ఏంటి ఈ కార్యకర్తే అధినేత అంటే? సింపుల్ గా చెప్పాలంటే, ఇకపై కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నాకే పదవులు ఇవ్వడం జరుగుతుందని స్పష్టంగా చెప్పడమే దీని అర్థం. నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు విషయాన్ని. కార్యకర్తలు కోరుకున్న వారికే పార్టీలో నాయకత్వ బాధ్యతలు కూడా ఉంటాయన్నారు. అంతేకాదు, పార్టీ కోసం కష్టపడ్డ వారిని, ఆర్థికంగా చితికిపోయిన వారిని ఆదుకునేలా, వారికి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చేలాగా త్వరలోనే ప్రణాళిక రూపొందించబోతున్నట్టుగా ప్రకటించారు నారా లోకేష్. ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు. ఈ రోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్ర కొడుకు కూడా ఈ రోజు మన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. పార్టీలో కార్యకర్తలకే పెద్దపీట వేశామని చెబుతుంటుంది టీడీపీ. అయితే మాటల్లో చెప్పడమే కాదు, మహానాడు వేదికగా ఆ ఆప్టిక్స్ కూడా కనిపించాయంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. రాజకీయాల్లో మాటలతోనే సరిపెట్టకూడదనే సూత్రం ఒకటుంది. అందరికీ తెలిసేలా, కనిపించేలా చేయాలంటారు రాజకీయ విశ్లేషకులు. ఆ ఆప్టిక్స్ కే చాలా విలువ ఉంటుంది పాలిటిక్స్ లో. ఈసారి మహానాడులో అదే చేసి చూపించింది టీడీపీ. కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యమిస్తున్నామో చెప్పేలాగా సాగింది ఈ మహానాడు. ముఖ్యంగా తీర్మానాలు ప్రవేశపెట్టిన సమయంలో కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలకి అవకాశమిచ్చారు. తీర్మానాలు వాళ్ల చేతుల మీదుగా ప్రవేశపెట్టించారు. 3 రోజుల మహానాడు చూస్తే కేవలం కీలక నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలే కాదు మాట్లాడింది.
కార్యకర్తలకి కూడా మాట్లాడే అవకాశం వచ్చేలాగా డిజైన్ చేశారు. సో సాధారణ కార్యకర్తలను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసిన చరిత్ర టీడీపీదేనని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు భవిష్యత్తులోనూ కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. నాకు తెలుగు జాతి నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కార్యకర్తే అధినేత, మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా. ఇది పార్టీ సిద్ధాంతం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక 5 పాయింట్ ఫార్ములాలో రెండవది 40 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అనే నినాదం. ఇందుకోసం భారీ ప్రణాళికలు రచించింది. కడప మహానాడు వేదికగా ఒక ట్రైలర్ గా మాత్రమే దీని గురించి చెప్పినా ముందు ముందు భారీ ప్లానింగ్ తో దీన్ని చేపట్టబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో కొత్త రక్తమే పారుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో పార్టీని మరో 40 ఏళ్ల పాటు నడిపించాలంటే కొత్త తరాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మరొకసారి గుర్తు చేసింది టీడీపీ. ఆల్రెడీ గత ఎన్నికల్లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేసి దానికి తగ్గ రిజల్ట్స్ కూడా రాబట్టింది. గత ఎన్నికల్లో 40% మంది యువతకు టికెట్లిచ్చారు. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల్లో 61 మంది యువ రక్తమే. ఇక మీదటి కూడా కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ పార్టీ టికెట్లు ఇవ్వడంలో వారికే ప్రాధాన్యమిస్తూ పార్టీలో నూతనత్వాన్ని తీసుకొస్తామని స్పష్టంగా చెప్పారు. మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించాం, ప్రభుత్వం ఏర్పాటు చేశాం. కానీ ఇంతటితో ఆగిపోయే ప్రయాణం కాదు తెలుగుదేశం పార్టీది. 43 సంవత్సరాల చరిత్ర అంటున్నాం, అంతటితో సాటిస్ఫై అవ్వలేదు. 40 సంవత్సరాల మరొక చరిత్రకు మనం నాంది పలకాలి. అది మన యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారి తాలూకా ఆలోచన. ఆయన ఆధ్వర్యంలో 6 శాసనాలు ఈ మహానాడు ద్వారా మనకు పరిచయం చేశారు. యువశక్తికి మళ్ళీ పిలుపునిస్తున్నా. 43 ఏళ్ల పార్టీ మరో 40 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేసేలాగా కొత్త రక్తాన్ని తీసుకురాబోతున్నట్లుగా మహానాడులో అంతర్లీనంగా ప్రస్తావించారు. మరో 40 ఏళ్ల పాటు టీడీపీకి ఎలాంటి ఢోకా లేని విధంగా పార్టీలో మార్పులు చేయబోతున్నట్లు ఒక బలమైన సంకేతాన్ని పంపారు. ఇప్పటికే 1 కోటి మంది సభ్యత్వం ఉన్న అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించింది టీడీపీ. సో వచ్చే 40 ఏళ్ల పాటు పార్టీకి తిరుగు లేదు అనేలా దీనొక సంకేతంగా చూడాలంటున్నారు. సీనియర్ల అభిప్రాయాలకు ఖచ్చితమైన విలువ ఇస్తూనే, వారి సలహాలు పాటిస్తూనే యువ నాయకత్వానికి పెద్దపీట వేయబోతున్నారు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది కడప మహానాడు. నో డౌట్, కడప మహానాడులో ఆద్యంతం నారా లోకేష్ ని రాజకీయ వారసుడిగా చూపించే ప్రయత్నం అయితే జరిగింది. బట్ అది టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి జరగలేదు. అదే ఈ మహానాడు హైలైట్. పార్టీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరి ప్రసంగంలోనూ నారా లోకేష్ ని భవిష్యత్ నాయకుడిగా చూపించే ప్రయత్నం చేశారు. మరో 4 దశాబ్దాల పాటు టీడీపీ దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పడం వెనుక మెయిన్ రీజన్ కూడా నారా లోకేష్. ఏది ఊరికే జరగదు. ప్రతి దానికి ఓ లెక్కుంటుంది. జరిగే ప్రతి చర్య వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. అందులో భాగమే ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ప్రతిపాదన. పంచతంత్రంలో 3వ అంశం లోకేష్ నాయకత్వం. పార్టీలోని చిన్న పెద్ద అంతా నారా లోకేష్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎస్, నారా లోకేష్ వెంటే తామంతా అనే బలమైన వాయిస్ వినిపించారు. ఇలా చెప్పిన వారిలో సీనియర్ల నుంచి జూనియర్ లీడర్ల వరకు ఉన్నారు. ఇక కార్యకర్తలైతే ముక్త కంఠంతో ఏకగ్రీవంగా చెప్పేశారు లోకేష్ నాయకత్వంలో పనిచేస్తామని. నిజానికి మహానాడుకు ముందు నుంచే ఓ డిమాండ్ వినిపిస్తూ వచ్చింది. నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలంటూ టీడీపీ నేతలంతా డిమాండ్ చేశారు. మినీ మహానాడులోనే ఈ అంశంపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు కూడా. కార్యకర్తలు, పార్టీ నేతలు కోరుకున్న విధంగా నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కడప మహానాడు వేదికగా సీఎం చంద్రబాబుకు ధూళిపాళ నరేంద్ర విజ్ఞప్తి చేశారు. పార్టీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, మిగిలిన సీనియర్లంతా ఇదే మాట మీదున్నారు. ప్రజాక్షేత్రంలోనే కాక మంత్రిగాను సక్సెస్ అయ్యారని చెప్పుకొచ్చారు.
నారా చంద్రబాబు నాయుడు తరువాత తెలుగుదేశం పార్టీని వారసత్వంగా నడిపేటువంటి నాయకుడుగా నారా లోకేష్ ఉండబోతున్నారు. ఇది పార్టీలో లాంఛనంగా ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి బాధ్యతలు ఇవ్వటమేనా, భవిష్యత్తులో అంటే 2029 లోపే చంద్రబాబు నాయుడు స్థానంలో ముఖ్యమంత్రిగా నారా లోకేష్ అధికార బదలాయింపు కూడా జరిగేదానికి అవకాశం ఉందా అనేటువంటిది భవిష్యత్తులో చూడాలి. ఇక సీఎం చంద్రబాబు పెద్ద సిగ్నలే పంపారు మహానాడు వేదిక నుంచి. నారా లోకేష్ పనితీరును బహిరంగంగా మెచ్చుకున్నారు. మహానాడును ఎప్పట్లాగా కాకుండా సరికొత్తగా నిర్వహించారని నారా లోకేష్ కు కితాబిచ్చారు. మహానాడు ట్రెండ్ ను నారా లోకేష్ మలుపు తిప్పారని మాట్లాడి తన మనసులోని భావాన్ని కూడా పరోక్షంగా బయటపెట్టారు. సీఎం చంద్రబాబు నుంచే కాదు, పార్టీలో అందరికంటే సీనియర్స్ అనే వాళ్ళ నోటి నుంచి కూడా ఈ మాటొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్ నాయకుడిగా లోకేష్ ను బలంగా ప్రొజెక్ట్ చేసింది పార్టీ. పైగా ఈ మహానాడులో సరికొత్త నినాదాలు వినిపించాయి. నిన్నటిదాకా అంటే కడప మహానాడు ముందు దాకా జై ఎన్టీఆర్, జై చంద్రబాబు అని వినిపించేవి. కొత్తగా కడప మహానాడు నుంచి జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ అనే స్లోగన్స్ వినిపించాయి. ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. అటు మహానాడు ఫోటోలో కూడా ఇదే కనిపించింది. ఎన్టీఆర్ ను ముందు పెట్టి ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ ఉండేలా డిజైన్ చేశారు. అంటే ఇకపై నారా లోకేష్ పార్టీ నాయకత్వాన్ని చేపట్టబోతున్నారని చెప్పకనే చెప్పారు. జాగ్రత్తగా గమనిస్తే మహానాడు వేదికగా నారా లోకేష్ కిచ్చిన ఇంపార్టెన్స్ బాగా హైలైట్ అయింది. అంటే ఓ దృశ్య రూపంలో ప్రొజెక్ట్ చేశారు. నేతలు తమ మాటల్లో వినిపించారు. అంటే భవిష్యత్ నాయకుడిగా గట్టి ప్రచారం చేశారు. ఇక మిగిలింది బహిరంగంగా ప్రకటించడమే అన్నంత వరకు తీసుకొచ్చారు. ఒక విధంగా ప్రకటించాల్సిన అవసరం కూడా లేదన్నట్లుగా నారా లోకేష్ ను ఫోకస్ చేశారు. అటు నారా లోకేష్ కూడా భవిష్యత్తులో పార్టీ కోసం ఏం చేయబోతున్నారో ఓ క్లారిటీ ఇచ్చారు. నారా లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాల్లో ఒకటి కార్యకర్తే అధినేత. ఈ సూత్రంతో పార్టీ కోసం తానేం చేయబోతున్నారో స్పష్టతిచ్చారు. పార్టీ కుటుంబ సభ్యులకు ఒక పెద్ద కొడుకుగా అండగా ఉంటానని మాటిచ్చారు. సో బాధ్యతలు అప్పగిస్తే నిరూపించుకోవడానికి సిద్ధం అనే స్పష్టమైన సంకేతం పంపించారు నారా లోకేష్. మరో 40 ఏళ్ల పాటు కొనసాగాలి. ఇది సీఎం చంద్రబాబు అల్టిమేట్ టార్గెట్. దశాబ్దాల పాటు పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారో పెద్దగా చెప్పాల్సిన పని లేకుండానే చెప్పేశారు. కానీ దాని వెనుక వ్యూహం కూడా కావాలి కదా. పార్టీ నిలబడాలంటే నాయకత్వంతో పాటుగా కష్టపడి పనిచేసే క్యాడర్తో పాటుగా వ్యూహ రచన కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కడప మహానాడులో ఆ స్ట్రాటజీ ఏంటో బయటపడింది. ఇంతకీ ఏంటది? పార్టీ 10 కాలాల పాటు కొనసాగాలంటే ప్రభుత్వంతో పాటే పార్టీ కూడా నడవాలి. కడప మహానాడులో పంచతంత్ర నెంబర్ 4 ఇదే. ఈసారి పొలిటికల్ గవర్నెన్స్ అనే మాటని ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. జనరల్ గా చంద్రబాబుపై ఒక అపవాదు ఉంది. పార్టీ అధికారంలోకి రాగానే పనిలో పడిపోయి పార్టీని మర్చిపోతారని, ఎంతసేపు ప్రభుత్వ పరంగానే వ్యవహరిస్తారు అనే పేరుండేది. కానీ కడప మహానాడు నుంచి దాన్ని మార్చేసే ప్రయత్నం చేశారు. పాలనతో పాటు పార్టీని సైతం ఖచ్చితంగా పట్టించుకుంటారని మరొకసారి స్పష్టంగా చెప్పారు సీఎం. కార్యకర్తల అభిష్టం మేరకే నడుచుకుంటాను అన్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక్కప్పట్లా ఉంటే రాజకీయాలు నడవ్వు అనే విషయం తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. సో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయమైనా సరే అది పార్టీ పైన, కార్యకర్తల మనోభావాలపైన ప్రభావం చూపుతుందనుకుంటే ముందుగా కార్యకర్తలతో చర్చించిన తరువాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఐడియాలజీని ప్రస్తావించారు. కేంద్రంలో వరుసగా 3 సార్లు ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కారణం కార్యకర్తలని ప్రభుత్వంతో మమేకం చేయడమే అని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగానే అంగీకరించారు కూడా. పార్టీని, ప్రభుత్వాన్ని కలుపుకుని వెళ్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, అధికారానికి డోకా లేకుండా ఉంటుందని గుర్తించారు. సో ఇకపై తన అడుగులు కూడా అలాగే ఉండబోతున్నాయని చెప్పారు చంద్రబాబు. అయితే ఇదే సమయంలో కార్యకర్తలకు కూడా ఒక హెచ్చరిక చేశారు. బాధ్యతగా ఉందాం, అవినీతికి దూరంగా ఉందామని పిలుపునిచ్చారు. పార్టీకి సుదీర్ఘ భవిష్యత్తు ఉండాలన్నా, అధికారంలో కొనసాగాలన్నా కార్యకర్తలు చాలా బాధ్యతగా ఉండడం కూడా ముఖ్యమని సూచించారు. కార్యకర్తల బాగోగులు, వారి అభ్యున్నతి బాధ్యత తనదేననే భరోసా ఇస్తూనే పార్టీకి డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు, ఊరుకునేది అస్సలే లేదు అంటూ కుండ బద్దలు కొట్టేశారు.
వేదిక ఏదైనా ఎలాంటి సందర్భమైనా సరే సీఎం చంద్రబాబు ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోవడం లేదు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అని తటపటాయించకుండా ఎక్కడా ఆ పదాన్ని మిస్ చేయకుండా ప్రసంగిస్తున్నారు. సో పంచతంత్రంలో 5వది రేపటి కోసం కూటమితో నేస్తం. మరో 40 ఏళ్ల పాటు పార్టీ చేతిలో అధికారం ఉండాలంటే కూటమి కొనసాగాల్సిందే అని అల్టిమేటం ఇచ్చేశారు. ఇందులో ఎలాంటి శశభిషాలు అక్కర్లేదని, ఏ కొందరిలో అయినా అనుమానాలుంటే వాటిని కూడా పటాపంచలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మాత్రం ఖచ్చితంగా బీజేపీని కలుపుకొని వెళ్ళకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి బీజేపీని కలుపుకొని వెళ్ళాలంటే జనసేన కూడా కలుపుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి విధంగా వ్యూహాత్మకంగా కూటమి ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పార్టీ కోసం మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమి కొనసాగాల్సిందేనని క్లారిటీ చేశారు. దీన్ని పవన్ కళ్యాణ్ సైతం ఆమోదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సో కడప మహానాడులో ఈ 5 సూత్రాలని ఫోకస్ చేస్తూ పార్టీ భవిష్యత్తుకు బాటలు వేసుకుంది టీడీపీ. ఫైనల్ గా కడప మహానాడుతో ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే, కార్యకర్తే అధినేత అంటూ క్యాడర్ కి ఒక బలమైన భరోసానిచ్చింది పార్టీ. 40 ఏళ్ల పాటు పార్టీకి తిరుగుండదు అని ఒక కొత్త తరాన్ని కార్యకర్తలకు పరిచయం చేసింది. పార్టీకి భవిష్యత్ నాయకుడు లోకేష్ అనే క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వంలో ఇకపై పొలిటికల్ గవర్నెన్స్ మాత్రమే ఉంటుందని సీఎం చంద్రబాబు చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. చివరిగా కూటమిగానే కొనసాగుతామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించేలా చాటారు. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి టీవీ9.